ఇది 100% డ్రామా. స్పీకర్ గారు ఒక గౌరవమైన పదవుల నుండి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉంటూ ఇట్లాంటి చిల్లర తీర్పులు ఇవ్వడం అనేది ఎవరు తెలంగాణ సమాజం ఎవరు రక్షించట్లేదు. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉంటూ దానం నాగేందర్ గారు 2023 డిసెంబర్లో ఎమ్మెల్యేగా గెలిచిండు. 2024లో మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిండు. భారత ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎవిడెన్స్ ఉంది, బీఫామ్ ఉంది, ఆయన అఫిడవిట్ ఉంది. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి చెప్పు? ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి తీర్పు సిగ్గుచేటు సిగ్గుపాల చర్య. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజుగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఇంత నిసిగ్గుగా తీర్పు ఇవ్వడం అనేది మేము ఎక్కడ చూడలేదు. భారతదేశంలో ఏ స్పీకర్ కూడా ఇంత నిసిగ్గుగా ఎక్కడ తీర్పు ఇవ్వలేదు. కొంత నీతి ఉంటది. ఎంత మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే కొంత రాజ్యాంగం లోబడి పనిచేయాలి. రాజ్యాంగాన్ని ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి తీర్పు ఇవ్వడం సిగ్గుచేటు సిగ్గుపాల చర్య. మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ గారు ఉన్నతమైన పదవులు ఉంటూ ఇట్లాంటి చిల్లర పనులు చేయడం మాత్రం కరెక్ట్ కానే కాదు.